జై తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ నీ గొంతు తెలంగాణకు చాలా అవసరమన్న ఈ గుంపు మేస్త్రి గారు సిరిసిల్ల నేతల కడుపు కొట్టిండు. బతుకమ్మ చీరలు ఇవ్వడం లేదు. ఇక బతుకమ్మ చీరలు ఎక్కడిది, జీవితాలే ఆగమైపోతా అంటే ఇక బతుకమ్మ చీరలు ఒక్కటే అనం. నిజమే. ఒక ఒక కనీసం ఒక పావుల మందమో రూపాయి మందమో ఆ సిరిసిల్ల నేతన్నలు కావచ్చు, ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేతన్నలు కావచ్చు, ఈ బతుకమ్మ చీరలతోటి కాస్తో కూస్తో ఉపాధి దొరికేది. ఇప్పుడు ఆ ఉపాధిని కూడా ఈ దుర్మార్గుడు కొట్టి పడేసిండు. ఏందాట, బతుకమ్మ చీరలు బంద్ పెట్టాట, 500 రూపాయల బహుమతి ఇస్తాడట. మరి ఏం పోటీలు పెడతాడో ఇంతవరకు అయితే చెప్పలే. ఇక 2 వారాలు మహా అంటే 12వ తారీఖు 13వ తారీఖు పండుగ ఉన్నది. ఇవాళ 30వ తారీఖు. మరి 500 రూపాయల బహుమతి అంటే ఎంతమందికి ఇస్తావు, ఏ రకంగా ఇస్తావు, ఏ పోటీలు పెడతావు? ఇక దానికి సంబంధించి గైడ్ లైన్స్ ఏం లేవు. కాబట్టి బతుకమ్మ చీరల పేరుతోటి 500 రూపాయల పేరుతోటి ఇట్లా పేద ప్రజల కడుపు కూడా కొట్టే ప్రయత్నం చేసిండు, నేతన్నల కడుపు కూడా కొట్టే ప్రయత్నం చేసిండు. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న, జై తెలంగాణ. జై తెలంగాణ యాదగిరి రెడ్డి సోమ. ఏంటిది కేసీఆర్ ఆర్మీయా? ప్రవీణ్ అన్న మాది బీదర్ కర్ణాటక రాష్ట్రం. మీ న్యూస్ ఛానల్ డైలీ చూస్తా, కానీ నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో మా చుట్టాలు ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి నరకం అనుభవిస్తున్నాం అంటున్నారు. మరి అమ్మ కర్ణాటకలో చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బీదర్ కర్ణాటక అట వీళ్ళది. ఇక నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వాళ్ళ బంధువులు ఉన్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ నారాయణఖేడులో ప్రజలు నరకం అనుభవిస్తున్నారట. కర్ణాటకలో ఉన్నాయనకు తెలిసిందా? ఏం ప్రభుత్వం గింత నరకమా? 10 రోజులలో మరి అక్కడ ఎలాంటి సమస్యలు కొంచెం రాసి పంపుర్రి. ఈ నరకం అంటే మరి ఎలాంటి నరకం? పోలీసుల వల్ల నరకమా, ఎమ్మెల్యే వల్ల నరకమా, లేకపోతే ఏదన్నా సంక్షేమ పథకాలు అందక నరకమా, ఇంకేమైనా గొడవలతోట? ఏదో ఒకటి రాసి పంపు. థ్యాంక్ యూ మిత్రమా, అక్కడ నుండి ఛానల్ చూస్తున్నందుకు. హలో ప్రవీణ్ అన్న, మల్లిగాన్ని బీసీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ప్రజలకు చూపించన్న ప్లీజ్ అన్న. అదే అడుగుతున్నాం మనం. వాడు బీసీ అయితే కాదు మిత్రులారా. మన గౌడ మిత్రుడు అడిగిండు, సురేష్ గౌడు మన గౌడ మిత్రుడే. వాడు బీసీ కాదు. వెనుక నడిచే బీసీలు ఎవరైతే ఉన్నారో, ఆర్ కృష్ణన్న వాళ్ళ భార్య మున్నూరు కాపు. కాబట్టి ఆర్ కృష్ణన్న అటు నుంచి నరక రావాలనే ఉద్దేశంతో ఆయనతోటి జట్టు కట్టినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మోహన్ రావు అనేటైనా కూడా బీసీ బిడ్డ కాదు. గౌడ్ల పేరు ఇప్పుడు గౌడ్ల నుంచి ఈజీగా తెలిసిపోతుంది. వెనక పేరు వెనక గౌడ్ అని పెట్టుకుంటాను, ముదిరాజులనే పెట్టుకుంటాను, పద్మశాలీలు నేతన్నాను ఏదన్నాను పెట్టుకుంటాను, యాదవులు యాదవ్ అని పెట్టుకుంటాను. కాబట్టి మున్నూరు కాపు వెనక ఏం పెట్టుకుంటారు? పటేల్ అని పెట్టుకుంటారు. పటేల్ అని పెట్టుకోగానే వాడు బీసీ కాదు. అవి అయిపోయా, దొరికిపోయాయిగా మనకు. పటేల్ అంటే వాడు ఎట్లా బీసీ అవుతాడు? వాడు బీసీయే కాదు, వాడు దొంగ పచ్చి దొంగ. నేను చెప్తున్నా మిత్రులారా, వాడు పచ్చి దొంగ. ఆ దొంగను మనం తరిమి కొట్టాలి. బీసీలల్లా ముదిరాజులకు, గౌడ్లకు, పద్మశాలులకు, యాదవులకు వీళ్ళకు మేజర్ వాటర్ దక్కాలి. 60 సీట్లల్లో 30 సీట్లు వీళ్ళకి రావాలి. మిగతా ఎంబీసీ కులాలు ఎవరి? చాకలి, మంగలి, దక్కలి, ఎర్కలి వీళ్ళంతా వీళ్ళకు 30 సీట్లు రావాలి. సగం సీట్లు పంచుకోవాలి. 110 కులాలు ఉంటే అలా పెద్ద కులాలు 30 సీట్లు తీసుకుంటే చిన్న కులాలు 30 సీట్లు తీసుకొని సమన్వయంతో సమానత్వంతో అసెంబ్లీలో కూర్చోవాలి. అప్పుడు ఈ బీసీ సామాజిక వర్గం మారుతాయి. దీంట్లో సగం సీట్లు 300 కాపులే కొట్టుకపోతారట. సగం సీట్లు 300 కాపులు కొట్టుకపోయి నేనే మీ అందరికీ భరోసా అని మాట్లాడుతానట వీడు. నువ్వే దొంగవు, నువ్వే దొంగవురా బాబు. నీ దొంగతనం మొత్తం బయటేసుడే, ఊకునుడు లేనే లేదు. నీ దొంగతనాన్ని ఎట్లా ఇడిచిపెట్టేది లేదు. ప్రజలారా మరొకసారి చెప్తున్నా, ఇక్కడ స్క్రీన్ మీద తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ కు సంబంధించి డీటెయిల్స్ ఇచ్చిన ఈ డీటెయిల్స్ నిన్న మనం మన హైదరాబాద్ల కోసం, మూసీ బాధితుల కోసం ర్యాలీ చేద్దామన్నాం కదా. చాలా మంది ఫోన్లు చేసిండ్రు. ఇక పోలీస్ స్టేషన్ ఫోను, మీరు ఎప్పుడు పోతారు, ఒకసారి వచ్చి కలవండి మాకు. పోలీస్ స్టేషన్ నుండి ఫోన్లు, పోలీసు వాళ్ళ నుండి ఫోన్లు. ర్యాలీ తీస్తారట, ర్యాలీకి పర్మిషన్ లేదు అంటారు. నీ పర్మిషన్ ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు.
మేము తీసేది కోవత్తుల ర్యాలీ. ఈ సమాజానికి భద్రత కల్పించడానికి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి పోయి ఒక నమస్కారం పెట్టుకొని, అయ్యా నీ పుణ్యం వల్ల మాకు రాష్ట్రం వచ్చింది, థ్యాంక్ యూ నాయన, కృతజ్ఞతలు అని చెప్పుకొని అక్కడి నుండి పక్కనే అమరవీరుల స్తూపం ఉన్నది, ఆడికి పోయి 13 మంది అమరవీరులు మీరు చనిపోయి ఓ దరిద్రాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం మా నెత్తి మీద అని మా అమరవీరులను ఒకసారి స్మరించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనుదిరిగి వస్తాం. గింతే. మీరు పోలీసు వాళ్ళు మా మీద అణిచివేయాలని చూసి మా ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే కోర్టు ద్వారా లాయర్ల ద్వారా పర్మిషన్ తెచ్చుకొని అయినా కూడా ర్యాలీ తెస్తాం. దసరా లోపు చేయడమా దసరా తర్వాత చేయడమా కానీ ఒక ర్యాలీ చేసే తీరుతాం, 100% చేసే తీరుతాం. మా రాష్ట్రంలో మా ప్రజల కోసం మేము ర్యాలీలు తీస్తే మా గొంతులు అణచివేసి మమ్ము నిర్బంధించాలని చూస్తే ఎందుకు ఊరుకుంటాం? మా ప్రజలు ఓట్లేస్తే గెలవలేదా మీరు? మా ప్రజల ఓట్లతో గెలవలేదా మీరు? మరి ఆ ఓట్లేసిన ప్రజల కోసమే మేము ర్యాలీలు తీసి వాళ్ళకు భరోసా భద్రత కల్పిస్తాం. కాబట్టి ఎవ్వరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా ఎవ్వరు భయపడాల్సిన అవసరమే లేదు మిత్రులారా. లైవ్లో వచ్చిన మిత్రులందరూ ఆ రోజు ర్యాలీ డేట్ ప్రకటించినాక తప్పకుండా రండి. అది దసరా తర్వాతనా దసరా ముందా అనేది మేము ఒక డేట్ ఫిక్స్ చేసినాక బహిరంగంగా ఇదే లైవ్లో ప్రకటిస్తాం. ప్రకటించినాక మనం వాళ్ళకు భరోసాగా ఒక ర్యాలీ తీసి వాళ్ళకు భరోసా కల్పిద్దామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ